మనుషులు అంటేనే మంచోళ్ళరా. అప్పుడప్పుడు సాయం చేయడం నేర్చుకోవాలి. ఓకే. ఏవండి, ఈ పర్స్ మీదేనండి? అక్కడ పడిపోయి ఉంది. ఒకసారి లైన్లో ఉండరా. మాది కాదమ్మా. ఇక్కడ మీరే కదండి ఉన్నారు, మీదేమోనని తీసుకొచ్చానండి. సరిగ్గా చూసి చెప్పండి. మాది కాదమ్మా. మాదైతే కాదు. ఎవరో పాపం పోగొట్టుకున్నట్టుకున్నారు. మాదైతే కాదు. నువ్వు వెళ్ళరా, వెళ్ళి పని చూడు. సరే, ఇంకా చూసి చెప్పండి సార్. ఇంకా మీదనుకున్నాను. ఏది ఒకసారి చూడండి. మాదైతే కాదమ్మా. పాపం ఎవరు పోగొట్టుకున్నట్టుకున్నారు. పర్స్ చూస్తే నిగనిగలాడుతుంది. లోపల చాలా డబ్బు ఉన్నట్టుకుంది. మాదైతే కాదమ్మా. పాపం ఏ మహానుభావుడితో. తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరికైనా పడేస్తుంటే ఎవరైనా తెలుసుకుని వాళ్ళకి ఇచ్చేసేయమ్మా. సరే సార్, అయితే ఇది పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చెప్తాను సార్. ఆ పోలీసు వాళ్ళు ఎవరిదో కనుక్కొని వాళ్ళ దగ్గరికి చేర్చేస్తారు. చాలా మంచి పని. వెళ్ళమ్మా, ఆ పని చెయ్యి. పర్సు రోడ్డు మీద దొరికితే నాకే సర్దేయాలనిపించింది. వీడేంటి వీడికి ఇష్టం అంటే తిరిగి తీసుకోకుండా నాది కాదు అంటాడు. పోన్లే, మనమే ఎత్తేద్దాం. వీడెవడు ఈ జనరేషన్ లో రేలంగ మహిళ ఉన్నాడు. చాలా మంచోళ్ళలో ఉన్నాడు. తెంగరాదవా, ఎలా బతుకుతాడో ఏంటో. సార్ ఏంటమ్మా? సార్, మీ మంచితనం చూస్తుంటే దండం పెట్టుకోలేక ఉండలేకపోతున్నాను సార్. దాందే ఉందమ్మా. నాకంటే నువ్వే మంచోడివి. పర్సు దొరకగానే తీసుకొచ్చి మీద సార్ అడిగారు చూడు. ఎందుకంటే గొప్ప మంది ఎవరుకుంటుందమ్మా. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పర్సు ఎవరితో కంప్లైంట్ ఇవ్వమ్మా. ఓకే. ఇచ్చాడు పోలీస్ స్టేషన్ ఒక్క నైట్ ఫుల్ పార్టీ. సాయిరా, పర్స్ చూస్తే చాలా వేటుగా ఉన్నది. ఎంత ఉందో డబ్బు. నా బండి అమ్మ, నా బండి నా బండి. అమ్మ నా రాలింగమాయ. వెళ్ళరా, వెళ్ళి పని చూడు. మంచితనం చూస్తుంటే దండం పెట్టుకోలేక ఉండలేకపోతున్నాను సార్. ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా.